మంచి మనసుతోని మంచి పద్ధతితోని ఒక మంచి సమాజాన్ని తీసుకుపోయే దిశగా మనందరం ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. ఉంటాయి మతం పర్సనల్ అధ్యక్ష, నథింగ్ టు డూ. రిలీజన్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. ఓ షెక్సీ మామలా హే, వ్యక్తిగతమైన ముచ్చట. ఎవరికి ఏది నచ్చితే దాన్ని స్వీకరిస్తారు. అల్టిమేట్లీ అందరూ కూడా అధ్యక్ష, ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పినా, ఇస్లాం చెప్పినా, హిందుత్వ చెప్పినా, ఇంకోటి చెప్పినా మంచిగా బతకమని చెప్పిన కానీ తనక సౌమని ఎవరు చెప్పలే. పేద సాధారణ మంచిగా ఇప్పుడు అనీసులు గుర్బా అన్నారు, అనాథాశ్రమం అని తెలుగులో అంటారు, ఆర్ఫనేజ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఎటువెట్టి కాదే, ఎటుగాని వాళ్ళకు ఒక ఆశ్రయం చూపించేటువంటి ఆశ్రమం. అట్లా ముస్లిం మతానికి రిజర్వేషన్ అని నేను చెప్పలే కిషన్ రెడ్డి గారు. నేను నా క్లారిఫికేషన్లో క్లియర్గా చెప్పిన. ఆ పేరిట ఉన్నటువంటి వర్గంలో ఉన్న పేదలు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ తెస్తామని చెప్పినాం. ఇది ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. సబ్జుడిస్ అని మీరు అన్నారు. సబ్జుడిస్ అయినంత మాత్రాన శాసనసభ మాట్లాడకూడదని లేదు, శాసనసభ బిల్లు పాస్ చేయకూడదని ఎక్కడ లేదు. అయినా కూడా పెద్ద ఇబ్బంది కాదు. వీఆర్ ఫ్రీ టు డిస్కస్. అసెంబ్లీ అండ్ పార్లమెంట్ లెజిస్లేచర్స్ వీఆర్ ఫ్రీ టు డిస్కస్ తప్పకుండా. కాబట్టి వీ హ్యావ్ దట్ రైట్. ఆ బిల్లు పాస్ చేసే అధికారం మనకు ఉంటుంది. తదనంతరం ఏం జరుగుతుంది సబ్జెక్టు జీవన్ రెడ్డి గారు కూడా అడ్వకేట్, వారు కూడా చెప్తున్నారు, అది పోతాం. నేను అనేది ఒకటే, మీరు కిషన్ రెడ్డి గారు అనేది నేను కూడా సమర్థిస్తున్నాను. ఓ కుట్రపూరితంగా ఆశలు చూపించి ఎర్రలు వేసి సామూహిక మత మార్పిడి చేయించడం అనేది మంచిది కాదు, ఎవరు కూడా నచ్చలేదు. కానీ ఇంకోటి కూడా ఉంది కిషన్ రెడ్డి గారు, దయచేసి మీరు గుర్తించాలి. ఇలా దళితులు క్రైస్తవులలో చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారండి? ఎవరు తప్పది? దానే అంటే ఏమరా దానే అంటే మనం అదే డానియల్ అని పేరు పెట్టుకుంటే డానియల్ గారు రండి అంటే ఇక నేను డానియల్ అయితే నాకు గౌరవం దొరుకుతా నేను అనుకుంటున్నాడు. అది రెండు సైడ్ల నుంచి ఉంటుంది ఆ ప్రొవొకేషన్. కాబట్టి నేనేమంటున్నా అంటే దీన్ని ఒక అనవసరమైనటువంటి రాద్ధాంతంలోకి ఇంకో దాన్ని పోకుండా మనం కొత్త రాష్ట్రం ఏర్పడ్డాం. నా ప్రార్థన అందరితో కూడా ఒక సామరస్యపూర్వక ఒక ధోరణిలో ఇప్పుడు కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం. మొట్టమొదటి ఎంత అయిద్దో ఏమైద్దో అర్థం కాక, ఎన్ని పెళ్ళిళ్ళు అయితే అర్థం కాక ఓన్లీ ఎస్టీలకు మైనార్టీలకు పెట్టుకున్నాం. ఒక అంచనా వచ్చిన తర్వాత ఈబీసీ కూడా పెట్టుకున్నాం. మనం ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఇలా వర్తిస్తున్నాం దాన్ని. అట్లనే ఏదైనా సరే దయచేసి పేదల సైడ్ మనం ఇప్పుడు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నాం. అచ్చంగా మైనార్టీలో ఉండరండి. దీనిలో కొంత కోట ఇతరులకు కూడా ఉంది. దీనిలో మన ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలని ఇలా దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. అదే మోడల్ను ఆ పోలీస్ ఐపీఎస్ అధికారి అయినప్పటికీ ప్రవీణ్ అద్భుతమైన కమిట్మెంట్తో చేసింది. కాబట్టి అతని పర్యవేక్షణలో ఇలా షెఫీల్ అని ఇంకో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని పెట్టి సేమ్ మోడల్లో మైనార్టీ స్కూల్ తెస్తా ఉన్నాం. ఈరోజు నేను సభలో ప్రకటించినటువంటి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్సలెంట్ క్వాలిటీతో అదే మోడల్లో తెస్తా ఉన్నాం. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా వీఆర్ ట్రైంగ్, అక్కడ వెళ్తూ తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. మతం అని పూర్తిగా ఒక మతం స్కూల్ కిందనో అట్లా ఉండదు. ఆ మిక్స్ ఉండాలని చెప్పి మైనార్టీ స్కూళ్ళలో కూడా అదర్స్కు కొంత ప్రవేశం ఉంది. ఎస్సీ స్కూళ్ళలో కూడా రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ అదర్స్కు ఓసీలో కూడా ప్రవేశం ఉంది. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా అదర్స్ ప్రవేశం ఉంటుంది. ఒక మిక్స్గా ఉంటే మంచిదనే దాంతో ఆ ప్రొవిజన్ పెట్టినారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ సాంప్రదాయం ప్రారంభించినారు. అది మంచి సాంప్రదాయం. అచ్చంగా ఒక దిక్కే ఉండకుండా అందరూ కలిసి ఉండే పరిస్థితి కూడా బాగుంటుందని పెట్టినారు. ఆ విధంగా చేద్దాం, ఆ విధంగానే ముందుకు పోదాం.